కాకినాడ జిల్లా తుని మండలం సిహెచ్ అగ్రహారంలో కనిపించకుండా పోయిన 2 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. జూన్ 6వ తేదీ అదృశ్యమైన జ్ఞానేశ్వరి కోసం గాలింపు ముమ్మరంగా సాగుతోంది. అయితే ఈ మిస్సింగ్ కేసులో ఒక కియా కారు సంచారంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమైన రోజే ఒక కియా కారు అనుమానాస్పదంగా ఆ ప్రాంతంలో తిరిగినట్లుగా స్థానికులే చెబుతున్నారు. అదే కారు గత 2 రోజులుగా మళ్లీ ఆ పరిసరాల్లో సంచారం చేస్తోంది. దీంతో జ్ఞానేశ్వరి తల్లిదండ్రులు శుంకర గణేష్ భవానీతో పాటు బంధువులు ఆ కారులో ఉన్న వ్యక్తులపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే నర్సీపట్నం సమీపంలో చిన్నారి తాతయ్యను అదే కారు ఢీ కొట్టిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ ఆరోపణల నేపథ్యంలో పోలీసులు మరింతగా అప్రమత్తమయ్యారు. అనుమానం ఉన్న ఆ కారు గురించి లోతుగా విచారణ చేస్తున్నారు. పోలీసులు సీసీటీవీ ఫుటేజ్లు, మొబైల్ ఫోన్ రికార్డులు, టవర్ డంపులు విశ్లేషిస్తున్నారు. దయచేసి ఎటువంటి పుకార్లు కూడా ప్రచారం చేయొద్దు అంటూ పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.